అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ ప్రాబ్లమ్స్ మీద వస్తారు ఎక్కువ? ఏమొచ్చింది? ఓకే, ఏం చేస్తారు? గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున స్వస్థ నారి సశక్త్ పర్వ పేరుతో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం మనకి డాక్టర్ గారు కూడా చెప్పారు. ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా బలంగా, దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంటుందనేది నమ్మకం. ఎందుకంటే ఆ కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఆ కుటుంబంలో ఉండే మహిళ, అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, లేకపోతే అత్తగారు కావచ్చు, భార్య కానీ, వారు మిగతా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలు కూడా పట్టించుకుంటారు. కాబట్టి ముందుగా మహిళ ఆరోగ్యం కాపాడాలి, మహిళకి చైతన్యం తీసుకురావాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండేటట్టు, లేకపోతే ఆరోగ్యం పట్ల వారికి తెలియని విషయాలన్నీ కూడా తెలియజేసి ఒక మంచి ఆరోగ్యకరమైన మహిళ, మంచి ఆరోగ్యకరమైన కుటుంబానికి పునాది, మంచి ఆరోగ్యకరమైన కుటుంబం ఒక శక్తివంతమైన దేశానికి పునాది. కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకుండా ఒక మంచి అవకాశం ఇది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చక్కటి చూశారు మీరందరూ కూడా, ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్న మంచి క్వాలిఫైడ్ డాక్టర్లు, ప్రభుత్వ వాళ్ళు బయట ప్రాక్టీస్ చేసుకున్నా లేకపోతే బయట ఇంకొక రకంగా వాళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ పేద ప్రజలకు సహాయపడాలనే ఒక మంచి లక్ష్యంతో వారు ఈ కార్యక్రమం, ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు. మనస్ఫూర్తిగా వారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ గతంలో 2014-19 మధ్యకాలంలో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఈ హాస్పిటల్లో ఓపీ 10 నుంచి 15 మంది ఉండేవాళ్ళు. ఇంకా మరీ ఏమీ ఎక్కడ పోవడానికి అవకాశం లేని వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. రోజుకి 10 మంది కూడా ఉండేవాళ్ళు కాదు పేషెంట్స్. అలాంటిది ఆ రోజు 14-19 మధ్యకాలంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ హాస్పిటల్ ని దాదాపు 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ని ఆ రోజు మనం తయారు చేయడం జరిగింది. తర్వాత డాక్టర్లని, అలాగే తగిన సిబ్బందిని ఇక్కడ ఆనాటి ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. తద్వారా ఆ రోజు ప్రభుత్వం ఆ టర్మ్ అయిపోయే సమయానికి ఓపీ 300కు పైగా చేరింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.